ఏపీ రాజకీయాల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అయితే దూకుడు పెంచడం జరిగింది. వైసీపీ పార్టీని విమర్శిస్తూ అధికారంలో ఉన్నటువంటి కూటమిని కూడా విమర్శిస్తున్నారు. అయితే నిన్నటి రోజున తల్లికి వందనం పథకానికి సంబంధించి వైఎస్ షర్మిల చేసినటువంటి కామెంట్స్ గురించి సందీప్ గారితో చర్చిద్దాం. సార్, వైఎస్ షర్మిల గారు నిన్నటి రోజున తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారంటే కూడా అడుగుతూనే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పిల్లలకి ఇస్తాను 30,000 అంటూ చెప్పి మోసం చేశారు. దాన్ని కూడా నేనే ప్రచారం చేశాను, అధికారంలోకి వచ్చిన తప్ప మాట తప్పారు, అలాగే చంద్రబాబు నాయుడు మాట తప్పబోతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. నిజంగా వైసీపీ పార్టీ గతంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు? అప్పుడు ఎలక్షన్కి ముందైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన మాట అయితే వాస్తవం. దానికి సంబంధించి టీడీపీ కూడా చాలా వీడియోస్ ట్రోల్ చేస్తుంది. ఈవెన్ అప్పట్లో జగన్ గారి సతీమణి భారతిరెడ్డి గారు కూడా ప్రచారంలో భాగంగా ఒక వ్యక్తితో చెప్తున్నటువంటి అంశాలు కూడా ఇప్పుడు పోస్ట్ చేసి మీ భార్య చెప్పింది అయినా మీరు మాట తప్పారని కూడా టీడీపీ వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. నిజమే అది. సో ఇద్దరుంటే 30,000 వస్తాయి, ముగ్గురుంటే 45,000 వస్తాయని ఆ రోజు ఏదైతే చెప్పారో అది తర్వాత అమల్లో జరగల. కానీ దాని తర్వాత ఇప్పుడు అది అమ్మఒడిలో నడిచిపోయింది. కాకపోతే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా తల్లికి వందనం అని చెప్పి జస్ట్ పేరు మార్చారు, కానీ అందరికి ఇస్తామని అయితే చెప్పారు. కాకపోతే దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏంటనేది ఇప్పటి వరకు రాలేదు. అంటే ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పటి వరకు అయితే తెలియదు. అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు మాత్రమే ఇస్తారా, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు కూడా ఇస్తారా, దీనికి ఇన్కమ్ అనేది ఎంతవరకు లిమిట్ పెట్టబోతున్నారు, పేరెంట్స్ ఇన్కమ్ బేస్డ్ కదా దీనికి ఇంపార్టెంట్. సో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇస్తారా? అలా చూస్తే మరి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చాలా బోగస్ కార్డులు ఉన్నాయని కూడా ప్రభుత్వం చెప్తుంది. సో మరి ఇన్ని చెప్తున్నప్పుడు వీటికి సంబంధించినటువంటి లిమిటేషన్స్ ఏంటి, మార్గదర్శకాలు ఏంటి, ఏ కండిషన్స్ మీద ఈ పథకం అమలు చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. సో అవి ఇంతవరకు ప్రభుత్వం తరపు నుంచి అయితే ఏవి ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. అవి తెలిస్తే కానీ మనం చెప్పలేము ఏం చేస్తున్నారు, ఏం చెయ్యబోతున్నారు అనేది మనకు క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా మనం విమర్శించినా దానివల్ల పెద్ద యూజ్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా నిర్ణయమే ప్రకటించలేదు కదా. ఇది జరిగిపోయిద్దేమో అని మనం ఊహించుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అంటే తల్లికి వందనం పథకాన్ని గురించి మేము ఎన్డీఏ కూటమిని మేము ప్రశ్నిస్తూ ఉంటే షర్మిల వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నారంటే వైసీపీ పార్టీ చెప్తూ ఉంది. నిజంగా నిన్నటి రోజున షర్మిల గారు వైసీపీ పార్టీని విమర్శించి కూటమికి మద్దతుగా మాట్లాడారు. అంటే ఇక్కడ కూటమికి మద్దతు అని కూడా అనలేము. అలాగని చెప్పి వైసీపీని వ్యతిరేకించటము అంటే ఇప్పుడు ఇక్కడ త్రిముఖ పోటీ. సో ఇన్నాళ్ళు రాజకీయాలు ఎలా నడిచినాయి, టీడీపీ వర్సెస్ వైసీపీగా నడిచినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా సో ఎలక్షన్ ముందు వరకు కూడా జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ని కానీ ఎవరు కూడా పెద్దగా కన్సిడర్ చేయలే. ఎందుకని, గతంలో ఆయన అన్ని చోట్ల పోటీ చేసి 2 చోట్ల పోటీ చేసినా కూడా ఆయన ఓడిపోవటం. సో పార్టీని పెద్దగా పట్టించుకోనట్లుగా ఆయన సినిమాలు చేసుకుంటూ నెలకోసారో లేకపోతే 2-3 రోజులు ఇట్లా వచ్చి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక జనసేన పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా టీడీపీ వర్సెస్ వైసీపీగానే రాజకీయాలు నడిచినాయి. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా సీన్లోకి ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చనిపోయినటువంటి కాంగ్రెస్కి మరలా ఊపిరి పోసి బతికించాలనేటువంటి పరిస్థితి షర్మిల భుజానికి ఎత్తుకుంది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ని బతికించాలంటే మేము కూడా ఉన్నామని చెప్పి ప్రకటనలు చేయాలి కదా. సో కాబట్టి ఆమె అటు వైసీపీని విమర్శించాలి, ఇటు టీడీపీని విమర్శించాలి, జనసేనని విమర్శించాలి, బీజేపీని విమర్శించాలి. ఈ నేపథ్యంలో ఈ 3 కలిసి ఒక కూటమిగా ఉన్నటువంటి నేపథ్యంలో త్రిముఖ పోటీనే అవుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిపి ఒకటే. సో కాబట్టి ఎన్డీఏని ఇటు వైసీపీని రెండింటినీ కూడా విమర్శించాల్సినటువంటి పరిస్థితి ఆమె అదే చేస్తుంది. ఆమె రాజకీయ ప్రయోజనాలు, ఆమె పార్టీ బలోపేతం దిశగా, ఆ పార్టీ నిర్మాణం దిశగా ఆమె ఏం చేయాలో అది చేస్తుంది. దాంట్లో తప్పనైతే ఎవరూ అనలేము. ఎందుకంటే ఇద్దరినీ కూడా ఆమె టార్గెట్ చేయాలి, అదే చేస్తుంది. వైసీపీ పార్టీని విమర్శించకుండా వైఎస్ఆర్ని ఎందుకు రాజకీయాలు లాగుతున్నారంటూ వైసీపీ పార్టీ చెప్తున్నటువంటి మాట. నిజంగానే వైఎస్ఆర్ని ఉపయోగించుకుంటున్నారు షర్మిల ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం? మొన్నటి వరకు జగన్ ఉపయోగించుకోలేదా? ఏ పథకం చూసినా లేదంటే ఏ కార్యక్రమం చేపట్టినా అన్నిటికీ వైఎస్ఆర్నే కదా తీసుకొచ్చింది. ఓట్లు అడిగేటప్పుడు నేను మా నాన్నలాగే చేస్తాననే ఓట్లు అడిగారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన్నే కదా వాడుకున్నది. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. దేనికి వైఎస్ఆర్ పేరు పెట్టలేదు చెప్పండి?
ప్రతి దానికి వాళ్ళు కూడా వాడుకున్నారు కదా వైఎస్ఆర్ని. ఇప్పుడు అదే పని షర్మిల చేస్తుంది. ఇప్పుడు షర్మిల కూడా రాజశేఖర్ రెడ్డి గారి కూతురే. సో ఆమెకు వారసత్వం ఉంది. అందులోనూ ఆయన కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఉపయోగించుకోవాలనే చూస్తుంది. రాజశేఖర్ రెడ్డికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఆయన అది చేయగలిగాడు, ఇది చేయగలిగాడు, ఆయనకి మేము ఎంతో సపోర్ట్ చేశాము, కాంగ్రెస్ పార్టీయే ఇదంతా వైఎస్ఆర్తో చేపించిందని కూడా చెప్తారు రేపు అవసరం అయితే. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్ లెగసీని వాడుకోవాలని చూస్తుంది. దానికి అనుగుణంగానే షర్మిలాని తెర మీదకు తీసుకొచ్చింది. సో షర్మిల కూడా వారసురాలు కాబట్టి ఆమె కూడా వైఎస్ఆర్ లెగసీని ఉపయోగించుకోవాలని చూస్తుంది. నిన్న మొన్నటిదాకా జగన్ ఉపయోగించింది అదే కదా. సో జగన్ అధికారంలోకి వచ్చాడంటే కారణం ఏంటి? జగన్కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్తో ఏమైనా అధికారంలోకి వచ్చాడా? రాజశేఖర్ రెడ్డి కొడుకు కాబట్టి ఆయన ఎలా చేశాడో ఈయన అలా చేస్తాడని ప్రజలు నమ్మారు కాబట్టి ఓట్లేసి అధికారం ఇచ్చారు. సో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉపయోగించుకుంటాం అనేది జగన్కి ఏమీ పేటెంట్ రైట్ కాదు కదా. సో షర్మిలాకి కూడా హక్కు ఉంది కాబట్టి వాడుకుంటుంది, దాంట్లో తప్పేం లేదు. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీని షర్మిల బాగా దెబ్బ కొడుతున్నారంటే నిజమేనంటారా? 100%. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిలో ఎంతో కొంత పాత్ర షర్మిలది కూడా ఉంది. అసలేమీ లేదని అనలేము, అలాగే పూర్తిగా తనదే అని కూడా అనలేము. కొంత పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఆమె చేసినటువంటి ప్రచారాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, అలాగే సునీత చేసినటువంటివి కావచ్చు, ఎంతో కొంత ప్రజలు నమ్మారు. అంటే ఇప్పుడు పైకి కనిపించేదంతా నిజం కాదు, అలాగని కనిపించనిదంతా అబద్ధము కాదు. సో ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇప్పుడు జగన్ బయటకు కనిపించే వ్యక్తి ఒకటి, సో బిహైండ్ ద సీన్స్ వెనక జగన్ ఏంటి అనేది మీకు నాకు అంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే ఎక్కువ తెలుసు. సో మరి అలాంటిది సొంత చెల్లెళ్ళే బయటకు వచ్చి జగన్ విమర్శిస్తున్నప్పుడు వాళ్ళకంటే మనకు ఎక్కువ తెలుసా అనే ఫీలింగ్ వస్తుంది కదా ఏదో ఒక సిచ్యువేషన్లో. సో వాళ్ళు చెప్పిందంతా నిజమే అంటే నిజమా కాదా అనేది వాళ్ళకి తెలియాలి, జగన్కి తెలియాలి, మనకైతే తెలియదు. సో కాబట్టి వాళ్ళు చెప్పింది ఎంతో కొంత ప్రజలు నమ్మారు కాబట్టి అది కొంత డ్యామేజ్ చేసిన మాట వాస్తవం. ఎందుకని అంటే ఆ డ్యామేజే జరగకపోతే అవినాష్ రెడ్డి గతంలో వచ్చిన మెజారిటీని ఇప్పుడు కోల్పోడు. అలాగే జగన్ పరిస్థితి కూడా, అలానే కడపలో వచ్చినటువంటి సీట్ల పరిస్థితి కూడా చూస్తే అసలు రాయలసీమ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వైసీపీది అనుకున్నటువంటి పరిస్థితి నుంచి కొన్ని జిల్లాల క్లీన్ స్వీప్. మరి దాన్ని ఏమనుకోవాలి? ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం అయితే ఉంది. ఎంతో కొంత వైసీపీని దెబ్బకొట్టడంలో షర్మిల సక్సెస్ఫుల్ అయ్యారు. అయితే కొన్ని ఓట్లు ఆమె చీల్చగలిగారు. 1,40,000 ఓట్లు ఆమె అవినాష్ రెడ్డి మీద చీల్చగలిగింది అంటే ఖచ్చితంగా వాళ్ళంతా వ్యతిరేకం అనే కదా అర్థం, షర్మిలను వాళ్ళు నమ్మారనే కదా అర్థం. సో ఆమె కొంత దెబ్బ కొట్టిన మాట అయితే వాస్తవం. షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ బలపడే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయా లేదంటారా? భవిష్యత్తులో ఉన్నాయా లేదు? ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. భవిష్యత్తులో ఏమైనా అద్భుతాలు జరిగితే ఇక అది మనం చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీవి ఎట్లాంటి పరిస్థితి అంటే దింపుడు కళ్ళెం ఆశలే అంటారు. ఏంటంటే ఎవరు చనిపోయిన వ్యక్తిని దహనం చేయడానికి తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో ఒక 3 సార్లు దింపి పిలవమని చెప్తారు వారసుల్ని, బతికొస్తారు అనేది ఒక ఆశ. సో అలాంటి ఆశలోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏంటంటే ఏదో షర్మిల వల్ల ఏమన్నా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బ్రతికిద్దేమో అనేటువంటిది ఒక ఆశ. లేదంటే మరి గత 15 ఏళ్ళుగా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత 15 ఏళ్ళుగా పట్టించుకోనటువంటి ఆయన జయంతిని 75వ జయంతి అట్టహాసంగా అటు తెలంగాణలో ఇటు ఏపీలో జరపాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏమొచ్చింది? మరి 15 ఏళ్ళుగా ఎందుకు జరపలేదు మీరు? మీ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారిక కార్యక్రమానికి వెళుతూ దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు ఆయన మరణించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా జరిపిందా? లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు జరుపుతుంది? అటు తెలంగాణలో జరిపింది, ఇటు ఏపీలో జరిపింది, అక్కడ వాళ్ళని ఇక్కడికి పిలిపించింది సీఎం, డిప్యూటీ సీఎం, అటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి అక్కడ వాళ్ళని ఇన్వైట్ చేశారు. ఇక ఏకంగా ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వీళ్ళంతా రావటం, ఇదంతా ఎందుకు? వై? బికాస్ ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ని బతికించాలనేటువంటి ఒక ఆశ. అది ఎంతవరకు నెరవేరుతుంది అంటే ఏపీ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో ఎంతవరకు నమ్ముతారంటే రాష్ట్రం విడగొట్టినటువంటి కోపం ఇప్పట్లో ఏపీ ప్రజల్లో చల్లారిపోయిందా అంటే
కొంతవరకు చల్లారిందని చెప్పాలి, కొంతవరకు చల్లారలేదని చెప్పాలి. ఎందుకని అంటే ఈరోజు వైసీపీ తరపున ఉన్నటువంటి నాయకులు కానీ, టీడీపీ తరపున ఉన్నటువంటి నాయకులు కానీ కొంతమంది షర్మిల చెప్పినట్టే వచ్చినటువంటి 40% ఓటింగ్ కూడా కాంగ్రెస్దే, చంద్రబాబుకు వేయటం ఇష్టం లేని వాళ్ళు వైసీపీకి వేశారు అని. సో అంటే ఇక్కడ కాంగ్రెస్ని ప్రత్యామ్నాయంగా చూడట్లేదు అనేది ఆమె ఒప్పుకుంది. సో ఇక్కడ ఏంటంటే అటు కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీలో కొంతమంది చేరితే వైసీపీలో కొంతమంది చేరారు. మరి ఆ నాయకులనే కదా గెలిపించి మళ్ళీ పదవుల్లో కూర్చోబెడుతుంది ప్రజలు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కాంగ్రెస్సే రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం చేసింది అనేటువంటి కోపం వాళ్ళ మీద చూపించట్లేదే, ఓన్లీ పార్టీ మీద చూపిస్తున్నారు. ఆ పార్టీ నడుస్తుంది ఈ నాయకుల మీద, వాళ్ళనే మనం మళ్ళీ గెలిపిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవట్లా. కాబట్టి మళ్ళీ వీళ్ళందరూ పోయి కాంగ్రెస్లో చేరితే ఓటేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సార్. షర్మిల ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్రను చూపించి వైసీపీ పార్టీని దెబ్బకొట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు.